అందరికీ నమస్కారం. నా పేరు అద్విక్. నేను ఎల్కేజీ చదువుతున్నాను. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొంది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. భారత రాజ్యాంగ రచన కమిటీలోని సభ్యులు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేఎం మున్షి, మహమ్మద్ సదుల్లా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగార్, ఎన్ మాధవ్, టిడి కృష్ణమాచారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు. భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు కలవు. ఈ రాజ్యాంగ పుస్తకాన్ని భారత పార్లమెంటు గ్రంథాలయంలో హీలియం వాయువు నింపిన ఒక పెట్టెలో భద్రపరచడం జరిగింది. అందరికీ దినోత్సవంగా శుభాకాంక్షలు.